భక్తి భాస్కర ప్రేక్షకులకు నమస్కారం. రాశి ఫలాలు ఆల్రెడీ మనం ఉగాది నుంచి రాశి ఫలాల్ని ఎలా ఉంటాయని చూస్తూ ఉంటాము. కానీ చాలామంది ఆంగ్ల సంవత్సరం నుంచి చూస్తారు కాబట్టి 6 నెలలు గడిచిపోయింది. మిగిలిన 6 నెలలు ఈ రాశి ఫలాలు ఒక్కొక్క రాశికి అసలు ఎలా ఉంది, ఏ రాశుల వాళ్ళు ఎలాంటి పరిహారాలని పాటిస్తే మంచి జరుగుతుంది, ఈరోజు తెలుసుకుందాం. మనతో పాటు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. సో ఒక్కొక్క రాశికి ఈ మిగిలిన 6 నెలలు ఈ 2026 సంవత్సరంలో ఎలా ఉందో తెలుసుకుందాం గురుగారు. మొదటగా మేషరాశికి ఈసారి కొంతమంది బాగాలేదంటున్నారు, కొంతమంది శని ఏలినాటి శని అని చెప్తూ ఉన్నారు. ఎలా ఉంది వాళ్ళకి? వాళ్ళు అసలు ఏ పరిహారాలు పాటించాలి? ద్వాదశ రాశుల్లో ఒకటి మేషరాశి వారికి జూన్ 2026 నుంచి కూడా డిసెంబర్ 2026 సంవత్సరం వరకు కూడా మనం చూసినట్టయితే కనుక ఈ 6 మాసాలు గడిచిన 6 మాసాలు అయితే కనుక శని భగవాన్ అశుభ దృష్టి ఉండడం కరెక్టే, వాస్తవమే. కానీ ఈ 6 మాసాలు మాత్రము గురు భగవానుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశి రావటం ఒకటి, అలానే శుక్రుడు మారటం 2, ఈ శుక్రుడు గురువే కాకుండా రవి భగవానుడు కూడా వీళ్ళతో పాటు ఉండటం, ఈ 3 గ్రహాలు మనం చూసినట్టయితే కనుక అది కాక జూన్ 19వ తారీఖు మారినటువంటి బుధుడు, ఇవన్నీ కూడా గ్రహాల రీత్యా మనం గమనించినట్టయితే కనుక మేషరాశి వారికి శని భగవాన్ అశుభ దృష్టి ఉన్నప్పటికీ కూడా 12వ స్థానంలో శని ఉన్నప్పటికీ కూడా ఈ రాశి వారికి కొద్ది గొప్ప ఏదైనా అవకాశాలు వచ్చేటువంటి ఒక అయితే కనిపిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగం రావడం కానివ్వండి, విదేశానం కోసం ప్రయత్నం చేసేవారు విదేశానికి వెళ్ళడం కానివ్వండి, ఆగస్టు 15 తర్వాత ప్రయత్నం చేసి విదేశాలకు కూడా వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉంటుంది వీరికి. అలానే ఏదైనా వనరులు ఇక్కడ ఏదైనా సంపాదించుకోవాలి కానీ, చేయాలి కానీ, కొత్తగా ఏదైనా జాబ్ చేయాలి కానీ, కొత్తగా ఏదైనా బిజినెస్ చేయాలంటే కనుక వస్త్ర దుకాణాలు కానీ, పాలకు సంబంధించిన ఉత్పత్తులకు సంబంధించినటువంటి వ్యాపారాలు కానీ కొత్తగా మొదలుపెట్టుకునే దానికి కూడా కొంచెం బెటర్గా బాగుంది అని అనిపిస్తుంది ఈ 6 మాసాలు కూడా. అంటే పెళ్ళిళ్ళు కాని వారికి కూడా, ఎందుకంటే గురు సంచారము గ్రహం మారింది కాబట్టి పెళ్ళిళ్ళు కానటువంటి వారికి కూడా, అంటే ఒకసారి కూడా పెళ్లి కానటువంటి వారికి, పుట్టిన తర్వాత పెళ్లి చేసుకున్నటువంటి వారికి అయితే కనుక ఖచ్చితంగా పెళ్ళి అయ్యేటువంటి యోగ్యత కూడా కనిపిస్తూ ఉంది ఈ 6 మాసాల్లోనూ. అన్ఎక్స్పెక్టెడ్గా అనుకోకుండా సంబంధం కుదిరేసి పెళ్ళి అయ్యేటువంటి యోచన ఉంటుంది. అలానే ఈ మేషరాశి వారు ప్రయత్నం చేసినట్టయితే కనుక తూర్పు దిశగా వచ్చేటువంటి అబ్బాయి సంబంధం, దక్షిణ దిశగా వచ్చేటువంటి అమ్మాయి సంబంధం కూడా కుదిరి అప్పటికప్పుడే మ్యారేజ్ కూడా అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. లవ్ మ్యారేజ్ అయితే వీరికి సెట్ అవ్వదు. ఇక బలవంతంగా లవ్ మ్యారేజ్ చేసుకుంటే మాత్రం ఇంకా తుమ్మితేవుడి ముక్కులని అంటుంది వారి యొక్క జీవితం. ఇక వీరికి ఇక ఈ 6 మాసాలు అయితే కనుక వీరికి ఒక గండం కనిపిస్తూ ఉంది. ఆగస్టు 15 తర్వాత వచ్చేటువంటి గండం అది ఎట్లా వస్తుంది అంటే కనుక వీరు స్వయంభుగా కొనేటువంటి కార్లు కానీ, వాహనాలు కానీ, ఏదైనా ఉంటే, ఏదైనా ఇల్లు కానీ, వాకిలు కానీ కొంటే కనుక, స్థలాలు పొలాలు ఇట్లా కొనే కనుక దాని మీద వచ్చే నరదిష్టి 10 మంది చెప్తూ ఉంటారు. దాని మీద వచ్చే నరదిష్టి వలన వీరికి ఏదైనా కొంచెం ప్రమాదం కలిగేది కానీ, ఆరోగ్య సమస్యలు కొంచెం క్షీణించేది కానీ, నరదిష్టి నరకోశ వల్ల నష్టపోయేది కానీ కొంచెం జరుగుతుంది. కాబట్టి దాని దగ్గర ప్రికాషన్స్ అయితే మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి. అలాంటి నరదిష్టి పోవాలి అంటే కనుక గ్రీన్ కలర్ నిమ్మకాయ ఒకటి, పట్టిక ఒకటి, అలానే ఎగ్గు, ఈ 3 కూడా 3 రోజుల పాటు 3 కూడా రోజుకి ఒక్కసారి సాయంత్రం సమయంలో తల చుట్టూ 7 టైమ్స్ దిష్టి తీసుకొని క్లాక్ వైజ్గా ఎక్కడైనా పగలగొట్టకుండా కోయకుండా ఇరువురు అంటే రోడ్డుకి ఇరువైపు వేసినట్టయితే కనుక వీరికి ఆ నరదిష్టి అనేది పోయేసి గండం అనేది తప్పేదానికి ఎక్కువ అవకాశం ఉంది. వీరికి వీలైనంత వరకు కూడా ఈ సంవత్సరం మొత్తం కూడా ఏదైతే ఈ 6 మాసాలు డిసెంబర్ వరకు కూడా కొత్తగా కొనేటువంటి స్థలాలు కానీ, ఇల్లు కానీ కొనకుండా ఉంటే మంచిది అయినంత వరకును. ఇక విద్యార్థుల కోసం అయితే కనుక మేషరాశి వారికి విద్యార్థులు సైతం బాగానే ఉంది. పోటీ పరీక్షలు కూడా కొంచెం మేర ముందుకెళ్ళేలా కనిపిస్తూ ఉంది. ఇక అలానే వీరికి ఏదైనా నిరుద్యోగ వ్యవస్థ ఉంటే కనుక వీరికి జూన్ 17వ తారీఖు తర్వాత ప్రయత్నం చేసినట్టయితే కనుక వీరికి ఖచ్చితంగా మంచి సానుకూలమైన జాబ్ కూడా వచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఇచ్చిన అప్పులు అయితే కనుక వచ్చేదానికైతే జూలై వరకు ఆగాల్సిందే. జూలై మొదటి వారం నుంచి ఇచ్చిన అప్పులు తిరిగి తీసుకోవడానికి అయితే అనుకూలంగానే కనిపిస్తూ ఉంది. ఇక ఏ రంగంలో ఉన్నటువంటి వారికైనా సరే అనుకున్న పని కావట్లేదు కానీ, ఇది ముందుకు వెళ్ళట్లేదు కానీ, గ్రహరీత్యా దోషాలు కానీ ఉన్నాయని చెప్పి అందరూ అనుకుంటూ ఉన్నారు. ప్రతి జాతకంలో కూడా ప్రతి ఒక్కరు కూడా మంచి జీవితమే ఉండాలని కోరుకుంటూ ఉంటారు. అలానే గ్రహాలు కానీ, గ్రహాల మార్పిడి కానీ, దశలు అంతర్దశలు కానీ, గోచార ప్రకారంగా గ్రహాలు కానీ, ఇవన్నీ కూడా వాటి పరిస్థితుల ప్రకారంగా అనుకూలంగా మారుతూ ఉంటాయి. ఆ మారే తరుణంలో మనకి కొంచెం ఏదైనా ఇబ్బందులు కలగవచ్చు, కొంచెం ఏదైనా సమస్యలు ఉండొచ్చు. వాటికి గ్రహాలకు పరిహారం చేసుకుంటే సరిపోతుంది. కానీ మానవ గ్రహాలను ఉంటాయి. ఆ మానవ గ్రహాలు ఏం చేస్తాయి అంటే మన పైన మన మంచితనము, మన చాకచక్యము, మన తెలివితేటలు, మనం సహాయం చేసే గుణము, పేరు, ప్రఖ్యాత, హోదా ఇవన్నీ తట్టుకోలేక బంధుమిత్రుల్లోనే ఎవరైనా సరే ఏదైనా క్రియ చేయించవచ్చు. హిప్నోటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ లాంటివి చేపిస్తే అలాంటివి చేయించడం ద్వారా మనం ముందుకెళ్ళలేకుండా ఉంటాం. మనకు తెలియకుండా జాతక ప్రకారంగా నాకు దరిద్రం ఉంది, బాగాలేదు, ఏం చేసినా ముందుకెళ్ళట్లేదు, సేమ్ బాగా అశుభ దృష్టి ఉంది అని మనం సరిచెప్పుకుంటూ ఉంటాం మనం. కానీ అది కాకపోయి ఉండొచ్చేమో నా ఆలోచన. అలానే సమీప దూరంలో ఎక్కడైనా గురువుగారు ఉంటే కనుక వారు మంచివారని మీకు తెలిస్తే మనం సంప్రదించినట్టయితే ఖచ్చితంగా మనకు సమస్య గ్రహాల నుంచి వచ్చిందా, లేదా మానవ గ్రహాల నుంచి వచ్చిందా, లేదా ఏదైనా చేయించింది ఉంటేనా దానికి పరిష్కార మార్గం అయితే దొరకవచ్చు. కాబట్టి అట్లానే మనం కూర్చోకుంటే కనుక మనకు వచ్చే అవకాశాలు ఒకసారి వస్తాయి. జీవితం ఒకసారి ఉంటుంది.
కాబట్టి మనకి ఏ దోషం ఉందనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి. లేకపోతే హాస్పిటల్కి వెళ్ళిన పరీక్షలు అయిపోతుంటే డబ్బులు అయిపోతుంటే కానీ ఆ సమస్యకు పరిష్కారం దొరకదు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా నేను చెప్పదగింది ఏంటంటే మనకేదో జరుగుతుంది అంటే గ్రహాల రీత్యానో జాతకం రీత్యానో కాదు. అది ఏదో జరిగితేనే ఖచ్చితంగా దిష్టి తీసినవి దాటినా కూడా మనకి చెడు వస్తుంది. ఎవరో చేయించే అవసరం లేదు. ఇలాంటి మనకి సమాజంలో చాలా ఉన్నాయి. ప్రకృతి ఉన్నంత వరకు కూడా ఇలాంటివి ఉంటూనే ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పాజిటివ్గా ఉండాలంటే దేవుడు పూజ చేయడం ఒకటే కాదు, మనకున్న నెగిటివ్ని కూడా తీసేసుకునే ప్రయత్నంగా చేసుకుంటూ ఉండాలి. ఇది ప్రతి ఒక్కరు కూడా గ్రహించుకోవాలి, గమనించుకోవాలి. ఇకపోతే చిన్న చిన్న సమస్యలకైతే పరిష్కార మార్గాలు ఉండనే ఉన్నాయి. అవేంటంటే కేవలం వాటి వలన పని అవుతుందా కాదు, ఉపశమనం మాత్రం దొరుకుతుంది. హెడేక్ వస్తే టాబ్లెట్ ఎలా వేసుకుంటాము, ఉపశమనం దొరుకుతుంది. మళ్ళీ టాబ్లెట్ వేసుకోకుండా మళ్ళీ తలకాయ నొప్పి రాదా అనేది ఏం లేదు, అప్పటికే ఉపశమనం వస్తుంది. కాబట్టి ఆ పరిహార నిమిత్తం కూడా మనం ఆల్రెడీ నరదిష్టి పోయేదానికి చెప్పుకున్నాము. అయితే వీరికి దేవుడు ఆరాధన కూడా కావాలి. అలానే ఈ 6 మాసాలు కూడా మేషరాశి వారికి కలిసి వచ్చే కలర్ ఏంటంటే రెడ్, ఆరెంజ్ కలర్, బ్లాక్. ఈ 3 కలర్స్ కూడా ఈ 6 మాసాలు వీరికి బాగా కలిసి వస్తూ ఉంటాయి. ఇక నెంబర్ కూడా తీసుకున్నట్టయితే కనుక 5 అండ్ 7 ఈ 2 నెంబర్ కూడా వీరికి అద్భుతంగా కలుస్తూ ఉంటాయి. ఎందుకు 5 అంటే వీడికి పంటమూలు పండించేదానికి కానీ అలానే రైతులుగా పరిగణనలు తీసుకునే దానికి కానీ చాలా అద్భుతంగా ఉంది. అందుకని వీరికి 5 నెంబర్ కూడా బాగుంటుంది. ఇంట్లో కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆరాధన ఎక్కువగా ఉంటుందన్నమాట. అంటే వీరిని ఎక్కువగా కొలుసుకునే దానికి కానీ వీరికి ఎక్కువ సహాయం చేసేదానికి కూడా ఎక్కువ కనిపిస్తూ ఉంది. కాబట్టి వీరికి 7 ఈ 2 నెంబర్ కూడా వీరికి అద్భుతంగా ఉంటాయి. ఇక వీరికి కలిసి వచ్చేటువంటి దిక్కు అయితే కనుక తూర్పు పరమట. ఈ 2 దిక్కులు కూడా వీరికి అద్భుతంగా కలిసి వస్తూ ఉంటాయి. అలాంటి దేవుడి ఆరాధన కూడా వీరికి ఖచ్చితంగా కావాలి. ఈ దేవుడి ఆరాధన ఏంటంటే కనుక ఎక్కడైనా సరే వీరికి ఆంజనేయ స్వామి ఆలయం ఉంటే కనుక అక్కడ పంచామృత అభిషేకం స్వామివారికి చేసుకుంటూ ఉండాలి. లేదా సుబ్రహ్మణ్య స్వామి వారికి పంచామృత అభిషేకం చేసుకోవాలి. గారెల దండ, మిరప గారెలతో చేసినటువంటి దండని మంగళవారం లేదా శనివారం రోజున స్వామివారి సమర్పించుకుంటూ ఉంటే ఇంకా వీరికి ఓపిక కానీ, సహనం కానీ, వీరికి డబ్బు కానీ, ఆశ కానీ, టైం కానీ ఉంటే కనుక స్వామివారికి ఒక్కసారి కనుక 6 మాసాల్లో ఒకసారి సమయం ఉంటే కనుక ఆంజనేయ స్వామివారికి ఆకు పూజ చేయించుకుంటే వీరికి అన్ని రకాల సానుకూలపడిన వాతావరణం లభ్యపడుతూ ఉంటుంది. కాబట్టి ఎదుటి వారిని నమ్మకూడదు, మన పర్సనల్ విషయాలు షేర్ చేయకూడదు. ఈ జాగ్రత్తలు తీసుకుంటూ ఇంకేదైనా సమస్య వస్తే గురువుగారికి సంప్రదిస్తే అప్పుడు వీరికి అన్ని రకాలుగా కూడా ముందుకెళ్ళేదానికి ఉంటుంది. శని భగవాన్ అశుభ దృష్టి ఉన్నప్పటికీ కూడా వీరికి గురు భగవాన్ మారాడు కాబట్టి కలిసి వస్తుంది. ఓకే, వీళ్ళు ఏ పరిహారాలు పాటించాలంటే మీరు చెప్పారు ఆంజనేయ స్వామికి ఆకు పూజ, ఇవన్నీ చిన్న చిన్న తాంత్రిక పూజలు కూడా సరిపోతాయి వాళ్ళకి? సరిపోతాయండి. ఓకే గురుగారు, అంటే మీరు చెప్పినట్లుగా మేషరాశికి ఆంజనేయ స్వామికి ఆకు పూజ చేసుకొని చిన్న చిన్న పరిహారాలు పాటిస్తే సరిపోతుంది. విద్యార్థులకు కానీ, వ్యాపారాలకు కానీ, దేనికైనా సరిపోతుంది. ఓకే గురుగారు, ధన్యవాదాలు.